హాయ్ అండి. రెసిపీ వచ్చేసి ఆరదండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందామండి. అందులో గ్లాసున్నర నీళ్ళు వేసుకుందామండి. ఈ వాటర్లోనే సాల్ట్ కూడా వేసుకుని వాటర్ని బాగా మరిగించుకుందామండి. వాటర్ బాగా మరిగిన తర్వాత చూసారు కదా, వాటర్ మరుగుతున్నాయి బాగా. ఇందులో ఈ వాటర్ ఎంత పడితే అంత వరిపిండి అయితే వేసుకోవాలండి. స్లోగా వేసుకుని సిమ్లో పెట్టుకుని కొంచెం స్లోగా వేసుకుంటూ కలపాలండి వరిపిండి. ఒకసారి కొంచెం ఎక్స్ట్రా కూడా పడిపోతూ ఉంటుంది. చూసారా, పొడి పొడిగా వస్తుంది కదా. వాటర్ అయితే కొంచెం తక్కువైనట్టు అనిపిస్తుంది, కానీ ఏం పర్వాలేదండి. వాటర్ తక్కువైనా ఏం కాదు. మనం గ్లాస్తో వాటర్ తీసుకుని అలా చల్లేసుకుంటే పైన సరిపోద్దండి. కొంచెం కొంచెం అలా చేతిలో వేసుకుని అలా చల్లేసుకుంటే మనకు పొడిగా అయినా పర్వాలేదు, కలిసిపోతుంది. అలా గ్లాస్తో నీళ్ళు తీసుకుని అలా చల్లుకోవాలండి. కొంచెం ముద్దలాగా రావడం కోసం అన్నమాట. అలా చల్లుకుంటే మనకి పిండి బాగా ఉక్కుతుందన్నమాట. మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవడమేనండి. చూస్తారు కదా, గట్టితో బాగా కలపాలండి. దీన్ని ఇలాగా వరిపిండి వేసి కలపడం అనేది ఉక్కబెట్టడం అంటారండి. దీన్ని ఆరిజకి అయితే ఇలాగే ఉక్కబెట్టాలన్నమాట. ఉక్కబెట్టిన తర్వాత మూత పెట్టుకుని చల్లార్చుకోవాలండి. చల్లార్చిన తర్వాత ఆ పిండి అంతా తీసి ఒక పళ్ళెంలో వేసుకోవాలి చల్లారిన తర్వాత అండి. పళ్ళెంలో వేసుకునండి మొత్తం అంతా ఊడ్చేసుకుని పళ్ళెంలో వేసుకొని ముద్దలా తయారు చేసేయాలన్నమాట. మొత్తం పిండిని అంతా కలిపి ఒక చపాతీ ముద్ద కంటే కొంచెం టైట్గా ఉంటేనే బాగుంటుందండి మనం తాలికలు చేసుకోవడానికి. చూసారు కదా, మొత్తం అంతా అలాగా ఒక పెద్ద ముద్దలా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల అండి ఆ పిండిలో మధ్య మధ్యలో ఏమన్నా ఉండలు చిన్న చిన్న ఉండలు ఉంటే కలిసిపోతాయి అన్నమాట. అందుకే ఇలా చేసుకోవాలి.
అలా పళ్ళెంలో పెట్టి బాదడం వల్ల మొత్తం అంతా కలుస్తుందండి, ముద్దలాగా బాగుంటుందన్నమాట. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టి ఒక లోటాడు వాటర్ అయితే వేసుకోవాలండి. కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుందండి, ఎందుకంటే చల్లారిన తర్వాత మళ్ళీ బాగా టైట్ అయిపోతుంది కాబట్టి కొంచెం లూజ్గానే చేసుకుంటే బాగుంటుంది. కనుక ఒక లోటాడు నీళ్ళు అయితే వేసుకోవచ్చండి. ఈ పిండి క్వాంటిటీని బట్టి మనం వాటర్ వేసుకోవాలన్నమాట. ఈ నీళ్ళు మరిగిన తర్వాత బెల్లం వేసుకుందామండి. ఈలోపు మనం కొబ్బరికూర అయితే తీసుకోవచ్చు. కొబ్బరికూర తీసి పక్కన పెట్టుకోవాలండి, కూర మొత్తం తీసుకుని. ఓ చెక్క అయితే సరిపోతుంది కొబ్బరికూర అండి. అది పక్కన పెట్టేసుకున్నాక కూర వేసుకుని తర్వాత పిండి ముద్ద తీసుకుని పొడిపిండి వేసుకోవాలండి. పొడిపిండి వేసుకుని చిన్న చిన్న ముద్దలు తీసుకుని తాలికలు చేసుకోవాలండి. సరే కదా, అలా పళ్ళెంలో వేసుకోవడమే. ఒక్కొక్కటి తీసుకోవడం, కొంచెం పిండి తీసుకోవడం, చేయటం, మళ్ళీ వేరేగా పళ్ళెంలో వేసుకోవడం. మొత్తం పిండి అంతా అలాగే చేయాలండి. కొంచెం పనిగానే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇక నీళ్ళు మరుగుతున్నాయి కదా, మనకి టేస్ట్కి తగ్గినట్టు మనకి ఎంత స్వీట్ తింటామో అంత బెల్లం వేసుకోవాలండి. బెల్లం కరగాలండి బాగానే. బెల్లం కరిగిపోయింది చూసారా. అందులో అయితే ఏం లేవు, మొత్తం కరిగిపోయిన తర్వాత కొబ్బరికూర అయితే వేసేసుకోవాలి. బెల్లం కొబ్బరికూర వాటర్ మరుగుతూ ఉండేటప్పుడు మనం తాలికలు చేసుకుంటాం కదండి, అవి అయితే ఈ మరిగే వాటర్లో వేసుకోవాలండి. చూసారు కదా, చేసినవన్నీ అలా వేసేసుకోవాలన్నమాట. మిగతావి కూడా చేసినవి కూడా అలా వేసేసుకోవచ్చు. ఆ చేసిన దాంట్లో కొంచెం పిండి ఉంటే కనుక పర్వాలేదండి, అలా వేసేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ పిండి ఉంటే మాత్రం వేయకండి. కొంచెం పిండి కాబట్టి వేస్తున్నాను, ఎక్కువైతే వేయకండి. మొత్తం తాలికలో వేయండి, పొడిపిండి వేయద్దు. ఇవి బాగా ఉడకాలండి. ఇప్పుడు చూసారు కదా, ఉడికిపోయాయి బాగానే. ఒక్కోసారి అడుగు అంటుతుందండి, మనం కొంచెం గట్టెట్టి కొంచెం అలా కలుపుకుంటే, అంటుకున్న చోట అలా కలుపుకుంటే మనకు అంటుకోదు. ఇంకా బాగా తిప్పేయకూడదండి, కొంచెం అంటిన చోట అలాగా తిప్పాలన్నమాట, లేకపోతే మొత్తం అన్నీ కలిసిపోతాయి. ఇప్పుడు దీంట్లో యాలక్కాయలు, మిరియాలు దంచి వేసిన పౌడర్ అండి. మీకు నలగట్లేదంటే పంచదార వేసుకుని దంచేసుకోవచ్చండి, తొందరగా నలుగుతుంది అనమాట. చివరిగా వేసేసుకుని మూత పెట్టుకోవడమేనండి. మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి.
అంతే అండి, ఆరిదైతే అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది వేడిగా ఉంది కాబట్టి కొంచెం లూజ్గా ఉందండి. అదే చల్లారిపోతే మాత్రం టైట్గా అయిపోతుంది. చాలా టేస్ట్ బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇది ఎక్కువగా వినాయక చవితికి చేస్తామండి. వినాయకుడికి చాలా ఇష్టం అన్నమాట.